తెలుగు క్రైస్తవ కీర్తన నుంచి 5వ కీర్తన. స్తోత్రము చేయము సృష్టికర్త కని కీర్తన పాడుకుందాం. స్తోత్రము చేయము సృష్టికర్తకు సృష్టికర్తకు ఓ దేవానురుడా స్తోత్రము చేయము సృష్టికర్తకు స్తోత్రము చేయము సరమతితో రాత్రికి గడువు రాత్రికి గడువు దయగల కాలికి స్తోత్రము చేయము సృష్టికర్తకు దేవా దేవుడా స్తోత్రము చేయము సృష్టికర్తకు. ప్రభుతో ఆసులు సీత పడు నిమిత్తమై ఈ సమయమునయంతయువాత్మ పొడచుబండితి పొడచుబండితి
హల్లెలూయా. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నామము
శుభానభూమి సార్వో నాట్యవందనం నభానభూమి సార్వో నాట్యవందనం శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. యెహోవా శ్రేష్ఠ జనక నీకు నింతయు గనుగి. యెహోవా శ్రేష్ఠ జనక నీకు నింతయు గనుగి. మహోన్నతుడ నీవుడ ఘన మహిమ సంస్తుతి. మహోన్నతుడ నీవుడ ఘన మహిమ సంస్తుతి. శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం. విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం. సమస్త సృష్టి సాధనాంబ సామ్యమంగళం. సమస్త సృష్టి సాధనా సామ్యమంగళం. శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరాప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము. వరాప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము. శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమని అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతులు పరులకు పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా గౌరవించడానికి అనేక స్థుతులు. నీవు కలిగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి బాటు మీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు వెతికినట్లు ఏకడేశ్వరుని దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వార్థంలో ప్రవేశింపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదమైన నీతిమంతులు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త అభివృద్ధుల భక్తులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధంగా చెవారమోదము. ఆయన వాక్యము అన్న ఉండదు. తండ్రుల
చెప్పని పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మందను బట్టి నైజమును బట్టి పాపలమైన, తలుపును బట్టి చూపును బట్టి పాపలమైన, వింటను బట్టి మాటను బట్టి పాపలమైన, ప్రవర్తను బట్టి క్రియలను బట్టి పాపలమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము, మమ్మను క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసమైన పాపములు క్షమించుచున్నాడు, శిక్షించుకొచ్చిపోయాడు, మన పాపములు జ్ఞాపకము చేసుకున్నాడు. అటునందుము స్తుతించడము. తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను అసహించుకునవలసినది, కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడడం చెప్పండి. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రావకత్వము ఈ మొదలైన శుభలక్షణలతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహరాణిపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధుల నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందనిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మేఘాశీనుడై వచ్చుననియు మిగిలిన వారికి ఏరేండ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరిగే యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుననియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతాను విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. ఆ తర్వాత ఆయన అందరుకును తీర్పు విధించిననియు అవిశ్వాసులను నరకములోనికి పంపవేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా ఉండటం వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములో ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే యుండి పనిచేయుచుడనియు ఈయన ఆవేశములనే దేవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగును బట్టి ఆ గ్రంథము అర్థమగిననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుడితో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్యజీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. చదవబడినటువంటి వాక్యములో యేసు యోధియా నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి ఎవరు యొద్దకు వెళ్ళారు అంటే యేసయ్య అంతకు ముందే నీళ్లను ద్రాక్షారసముగా చేసినటువంటి సందర్భము మహత్ కార్యము ఇక్కడ మనకు తెలుసు. ఆశ్చర్య కార్యాలు, నీళ్లను ద్రాక్షారసముగా మార్చడం అంటే చాలా అద్భుతకరమైనటువంటి విషయము గనుక అంతకు ముందే యేసయ్య చేసినటువంటి యోదయ సమరయ పట్టణాల్లో మనము గమనించినట్లయితే యేసయ్య చేసినటువంటి అద్భుతాలు చాలామందికి తెలిసినవంటండి. అక్కడ ఉన్న వారందరికీ, ఆ ప్రాంతాల వారికి లేదా పట్టణాల వారికి అందరికీ కూడా యేసయ్య గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడని తెలిసిందంటండి. అయితే 48వ వచనం ఒకసారి చదవండి.
ఆ, మహత్ కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అయితే 49వ వచనంలోకి వచ్చేసరికి అసలు ఎవరు యేసయ్య దగ్గరికి వెళ్ళారు అని మనం ఆలోచన చేస్తే అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనను. దేవునికి స్తోత్రం. ఏంటంట, ఎవరు వెళ్ళారంట యేసయ్య దగ్గరికి? ప్రధానమంత్రి వెళ్ళాడంటండి. అంటే మన మోడీ గారు లాంటి ఆయనకి యేసయ్యతో అవసరం వచ్చిందంట. చాలామంది అంటూ ఉంటారు, ఈయన యేసు ప్రభు అంటే లేనోళ్ళ దేవుడు, తక్కువోళ్ళ దేవుడు అంటూ ఉంటారు. కానీ మన పితరుల కాలంలో అయితే, యేసయ్య కాలంలో అయితే గొప్ప గొప్ప వారు వైద్యం చేయించుకునేటువంటి స్థితిలో ఉండి కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళి అనేక మంది బాగుపడిన వారు మనం చూస్తూ ఉంటాం. అంటే యాయలు అధికారి అనేటువంటి ఆయన, అంటే 100 మందికి అధికారి అయ్యిండు కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నా కుమారుని బ్రతికించని, మరి నా కుమార్తెను బ్రతికించన్నాడు. ఈయనైతే నా కుమారుని బ్రతికించు అని యేసయ్యను బ్రతిమలాడుకుంటూ ఉన్నాడంటండి. అయితే గొప్పవారికి దేవుడా ఈయన, తక్కువ వారికి దేవుడా అంటే యేసు క్రీస్తు ప్రభు అందరికీ దేవుడు అని లేఖనం తెలియపరుస్తూ ఉంది. మనం అనుకోవడం కాదు, కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు. ఆయన అంట 2 చేతులు చాపంట దినమెల్లా కూడా అనేక మందిని ప్రయాసపడి భారం మోచున్న వారులారా రండి, మీకు విశ్రాంతి కలుగ చేస్తానని ప్రతి ఒక్కరికి ఆహ్వాన పత్రిక పంపించాడు. వారికి వీరికి, ఆ కులస్తుడికి ఈ కులస్తుడికి కాదు ఈ దేవుడు. ఎవరు నమ్మితే వారికే దేవుడైన. అయితే ప్రధానికి కూడా యేసయ్యతో అవసరం వచ్చిందంట. మరి చాలామంది గొప్ప డాక్టర్లు ఉండొచ్చు. ప్రధాని అంటే ఇప్పుడు మోడీ గారి కిందకి రావాలా ఏంటి? ఆయన దగ్గరికి ఎంతమంది డాక్టర్లు చుట్టూ మరి చిటికేస్తూ 3 మంది డాక్టర్లు ఉంటారు కదా. కానీ డబ్బుండి చేయించుకోగలిగే స్తోమత ఉండి కూడా ఈ ప్రధాని అంట యేసయ్య గురించి విన్నాడంట. యేసయ్య గురించి ఏం చేశాడు? విన్నాడు. వినడము ఒక గొప్ప ధన్యత. చాలామంది చెప్పేటప్పుడు చెప్పావులే కానీ అంటూ ఉంటారు, వినరు. మనం చెప్పేది సాధారణంగా ఎవరో కానీ వినరు. వినడము ఒక ధన్యత అయితే అతని యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలని యేసయ్య దగ్గరకు రావడము ఒక ధన్యత. ఆయన పిలుస్తూ ఉన్నాడు అందరినీ. వినడం ఒక ధన్యత. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుచున్నటువంటి ఆమె కూడా యేసయ్య గురించి విన్నది. అంతవరకు కూడా ఆమె దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా ఖర్చు చేసేసింది. ఖర్చు చేసేసింది. ఇంకా డబ్బు లేదు. అప్పుడు ఈమె చెవులు పడిందంట, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ గ్రామం వస్తున్నాడు, ఈ గ్రామం వస్తూ ఉన్నాడు కనుక ఆయన అద్భుతాలు చేసే దేవుడు అని ఎవరో చెప్పుకుంటుంటే, యేసయ్య అంట వస్తున్నాడంట అని చెప్పుకుంటుంటే ఈమె చెవిని పడి ఈమె కూడా యేసయ్య ఉన్న చోటుకి వచ్చిందంట. లేవలేని పరిస్థితుల్లో బలహీనురాలైపోయింది. 12 సంవత్సరాల నుంచి ఉంది కదా వ్యాధి. బలహీనురాలైపోయింది. ఆమె దగ్గర చూస్తే దుర్వాసన. అలాంటి పరిస్థితుల్లో జనమేమో ఈమె కూర్చుని వెళుతుంది, పాకుతుందంట. లేవలేని పరిస్థితుల్లో జనం చూస్తే యేసయ్య చుట్టూ కూడా అనేక వేల మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళు దాటుకుని నేను ఎలాగ వెళ్ళాలి అనుకుంటే ఎలాగోలాగా ఆటంకాలు వచ్చినా ఆ జనంలో నుంచి మధ్యలో నుంచి వెళ్ళి యేసయ్యను చెంగు పట్టుకుందంట. ఆమె మనసులో ఉన్న కోరిక ఏంటి? నేను వాళ్ళ యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. ఏమైనా సరే, ఎంతమంది నన్ను తొక్కేసినా సరే నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. యేసయ్య చెంగు ముట్టుకోవాలి, నేను బాగుపడాలి. ఇదే తీర్మానం చేసుకుని వచ్చింది. కనుక దేవుని విశ్వాసులారా, యేసయ్య చెంగు ముట్టుకోగానే ఆమెకు స్వస్థత వచ్చింది. అలాగే వినాలంటండి. యేసయ్య మాటలు ఎక్కడ ఉన్నా
ఎక్కడ నువ్వు ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా యేసయ్య గురించి వింటే ఏదో ఒక మాట నిన్ను బలపరుస్తుందంటండి. ఏదో ఒక మాట నీ హృదయంలోనికి వెళుతుందంట. కనుక ఈ అధికారి ఏం చేశాడంటే యేసయ్య గురించి విని యేసయ్య దగ్గరికి వచ్చాడు. దగ్గరకు రావడము వేరు, యేసయ్య అక్కడికి వెళ్ళడం వేరు. అవునా కదా? యేసయ్య దగ్గరకు రావడం వేరు, యేసయ్య ఆ ప్రదేశం వెళ్ళడం వేరు. యేసయ్య గురించి ఈమె విని యేసయ్య దగ్గరకు వచ్చిందంట. వచ్చినప్పుడు ఇక్కడ ఆయన వచ్చి అతని స్వస్థపరచవల్లని వేడుకొనెను. యేసు ప్రభుకు అర్థమైపోయిందంట. ఏమని? సూచక క్రియలను మహత్ కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమో నమ్మరు అంటూ ఉన్నాడు. యేసయ్య ఒక మాట అక్కడ ఒక సందేశం పలుకుతూ ఉన్నాడు. అవును, సూచక క్రియలు మహత్ కార్యములు చేయకపోతే యేసయ్యని ఎవరన్నా నమ్ముతారా? అంతకుముందు ఏం చేసి వచ్చాడంట? నీళ్లను 2వ అధ్యాయంలో చూస్తే నీళ్లను ద్రాక్షారసముగా మార్చి వచ్చాడు. ఆయన బాణల నిండా నీళ్లు పోయించాడు. యేసయ్య ప్రార్థన చేసే దానిని ద్రాక్షారసముగా మార్చడం అంటే చాలా కష్టమైనటువంటి పని కనుక, కానీ ద్రాక్షారసంగా మార్చాడంటే యేసయ్య. అందుకే యేసయ్య అంటున్నాడు, వీరందరూ కూడా వచ్చింది నా దగ్గరికి ఎందుకంటే సూచక క్రియలు మహత్ కార్యములు చూడకపోతే మీరు ఎవరు కూడా నా దగ్గరికి రారు అంటున్నారు. కనుక ద్రాక్షారసముగా మార్చడం అంటే చాలా కష్టమైనటువంటి పని. ఎంత ప్రార్థన చేస్తే యేసయ్య నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. యేసయ్యలాగా చాలామంది అంట లండన్లో ఒక శాస్త్రవేత్త అంట, యేసయ్యే చేయడం కాదు కానీ నేను చేస్తాను ద్రాక్షారసము, నీళ్లను ద్రాక్షారసముగా మార్చడం నేను కూడా చేస్తానని ఆ నీటి నిండా కెమికల్స్ కలిపాడంట. కెమికల్స్ వేసి నీటిని ద్రాక్షారసముగా మార్చాడంట. అంటే యేసయ్యే చేయాలా, నేను కూడా చేస్తాను అని ఉద్దేశం కలిగి ఆ ద్రాక్షారసాన్ని నీళ్లను ద్రాక్షారసముగా ఎలాగైతే తయారు చేశాడు, కలర్ వేశాడు, కెమికల్స్ వేశాడు, అన్నీ వేశాడు. యేసయ్య చేసినటువంటి ద్రాక్షారసము త్రాగిన ప్రతి ఒక్కరూ కూడా బ్రతికారు. ఇతనిచ్చిన ద్రాక్షారసం త్రాగి అందరూ కూడా ఏమైపోయారు? కెమికల్స్. యేసయ్య ఏమైనా కెమికల్స్ వేశాడు? అందులో ఏమైనా లిక్విడ్స్ వేశాడా? ప్రార్థన మాత్రమే చేసి దాన్ని ద్రాక్షారసముగా మార్చాడు. ప్రియులారా, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అన్నారు దైవజనులు. కనుక నువ్వు వెళితే నీ కుమారుడు మరి బ్రతుకుతాడు అని చెప్పారు యేసయ్య. అయితే వెనక్కి కూడా చూడకుండా వెళ్ళిపోయాడటండి ఆయన. వెనక్కి కూడా మనమైతే అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ వచ్చి అయ్యగారు జరుగుతుంది అంటారా? అయ్యగారు ఇది అవుతుంది అంటారా? మరలా వచ్చి అమ్మా ఇది అవుతుంది వెళ్ళిపో అన్నా సరే మరలా 10 సార్లు వస్తారు అక్కడికి. ఇది అసలు జరుగుతుంది అంటారా? అవుతుంది అంటారా? కనుక ఆయన అంట అంత అధికారి ఉండి యేసయ్య చెప్పినటువంటి మాట వెళ్ళుము అనగానే అతడు ఏం చేశాడంట? వెళ్ళిపోయాడంట. అతడు నమ్మి వెళ్ళిపోయాడు కనుక యేసయ్య తనతో చెప్పినటువంటి మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెళ్ళొచ్చుండగా మరి నమ్మి వెళ్ళాడు కనుక అతడు ఇంకా ఇంటికి వెళ్ళకుండానే మరి గొప్ప కార్యం చూశాడైన. ఏంటి అంటే దైవజనులు అన్నారు, ఈయన వెళుతూ ఉండగా తన కుమారుడికి స్వస్థత వచ్చిందంట. అయితే దేవదాసాయి గారు అన్నారంట, కొంతమందికి ఆలయానికి వచ్చిన నువ్వు చూసేటువంటి పరిస్థితిని బట్టి, నువ్వు విన్న పరిస్థితిని బట్టి ఒకవేళ నీ జీవితంలో గొప్ప కార్యము జరగకపోయినా కొంతమందికి అంట పాటల్లో వస్తుందంట స్వస్థత, కొంతమందికి వాక్యములో వస్తుందంట స్వస్థత. మనకు ఉదాహరణ తెలుసు, బలహీన పరుషులు దయ్యం పట్టినప్పుడు 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఆమె వంగిపోయి ఎలా ఉండేదంటండి. యేసయ్య ఆమెను వాక్యం చెప్తూ చూసాడంట. ఎలాగా? ఎన్ని సంవత్సరాల నుంచి అంట? 18 సంవత్సరాల నుంచి అలా వంగిపోయి ఉంటుందంటండి. యేసయ్య వాక్యం చెప్తూ ఎలా చూసి, అమ్మా నీ బలహీనత పోయింది, పైకి లేగు అన్నాడంటండి. కొంతమంది కంట
వాక్యములో వస్తుందంట స్వస్థత. కొంతమందికంట దేవునికి కానుక ఇవ్వడంలో నీ కానుక మెచ్చి నా పెట్టుకున్నటువంటి ఈ బలహీనత నేను తీసివేయాలని తీర్మానించుకుంటాడంటండి దేవుడు. తెలుసా? అంటే కానుక ఇవ్వడం అంత ప్రాధాన్యత అనుకోవచ్చు మీరు. ఒక్కొక్కరు నా పెట్టుకున్న బలహీనత నేను తీసివేయాలి, నన్ను అంటే సంతోషంగా ఇస్తేనంట దేవుడు వారిని ప్రేమించేస్తాడంటండి. కానుక ఇవ్వడంలో నువ్వు సంతోషంగా ఇవ్వాలంట, సనుక్కుంటూ బలవంతంగా కాక అని పౌలు గారు అంటాడు. అలా మనం ఇవ్వకూడదు. అయితే కొంతమందికి కానుక ఇచ్చేటప్పుడు అంట నువ్వు వేసినప్పుడు దేవుడు ఆ కానుకను చూసి నీకు స్వస్థత ఇచ్చేస్తాడంట. ఒక్కొక్కరికంట తైల ప్రోక్షణలో స్వస్థత జరుగుతుందంట. అయ్యగారు నా మీద తైలం పోస్తున్నారు కనుక తప్పనిసరిగా నాకు స్వస్థత వస్తుంది అని అలా నమ్మి నువ్వు ప్రార్థన చేస్తే తైల ప్రోక్షణలో వస్తుందంటండి. ఒక్కొక్కరికంట మరి వెళ్ళేటప్పుడు వస్తుందంట. దేవదాస్ గారు అన్నారు, కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మేము ఎంతో కాలం నుంచి సాలకు వస్తున్నాం కానీ మాకు స్వస్థత జరగట్లేదు అయ్యా, ప్రార్థన చేయండి అంటే దైవజనులు అన్నారంట, మీరు రక్షకాన వందనాలు పాడుకుంటా వెళ్ళిపోండి. ఏం పాడుకోవాలంట? ఏమ్మా? రోగిలోని దయ్యములను సాగదరిమి వేసినావు రక్షణ, సాగదరిమి వేసినావు రక్షక, వందనాలు శ్రీ రక్షక, వందనాలు. అప్పుడును ఇప్పుడును ఎప్పుడును వైద్యుడవే, అప్పుడును ఎప్పుడును వైద్యుడవే రక్షక, వందనాలు శ్రీ రక్షక. కనుక ఆయన అప్పుడు ప్రభు కాలంలో చేస్తుంటాడులే, ఇప్పుడు చేయడు అనుకోవడానికి వీల్లేదు. దైవజనులు అన్నారు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వు వైద్యుడివే. ఎన్ని కాలాలు మారినా ఆయనే దేవుడు, ఎంతమంది మారినా, ఎన్ని యుగాలు మారినా ఆయన మారని దేవుడని మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. కనుక చెప్పింది చెప్పినట్టు చేయాలి, చెప్పినట్టు చేస్తే తప్పనిసరిగా. అందుకే అన్నారు కొంతమందికి వెళ్ళేటప్పుడు, అయితే మీరు రక్షకాన వందనాలు పాడుకుంటూ వెళ్ళిపోండి అయ్యా అంటే వారందరూ కూడా రక్షకాన వందనాలు 29 కీర్తన పాడుకుంటూ వెళ్ళిపోయారంట. వారికి స్వస్థత వచ్చిందంట. ఆ మరుసటి వారంలో అయ్యగారికి చెప్పారంట, అయ్యగారు మీరు చెప్పినట్టు చేయగా మాలో ఉన్నటువంటి బలహీనతలు పోయినవి అని చెప్పారు. కనుక వెళ్ళుచుండగా అతడు ఇంకా వెళ్ళుచు ఉండగా, అంటే ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళడానికి ఇంచుమించు ఒక 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు అలా నడిచి రావాలన్నమాట. ఇప్పుడు ఉన్నట్టు వాహనాల సౌకర్యం అప్పట్లో లేదు. అందుకని అక్కడ బాగుపడిన వెంటనే బయలుదేరారంట కొంతమంది ఈయనకి చెప్పడానికి. ఈయనకి చెప్పిన వెంటనే ఈయన బయలుదేరాడు. మార్గ మధ్యలో ఉండగానే యేసయ్య దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి ఉండగానే అతడు ఇంకా వెళ్ళుచుండగా 51 అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. బ్రతికడా బ్రతకలేదా? యేసయ్య అన్నట్టుగా ఆయన కుమారుడు బ్రతికాడంటండి. నీ కుమారుడు బ్రతికిపోయాడు, వెళ్ళిపో అన్నాడు అంతే. వెళ్ళిపోతూ ఉండగా మార్గ మధ్యలో కొంతమంది దాసులు అతని ఇంటి దగ్గర నుంచి వచ్చి, అయ్యా నీ కుమారుడు బ్రతికి ఉన్నాడంటే అతనికి ఒక అనుమానం ఉంది. అయితే యేసయ్య ఎన్ని గంటలకు చెప్పాడు ఆ టైము ఆ సమయాన్ని గుర్తు చేసుకుందామని, ఏ గంటకు వాడు బాగుపడసాగనని 52లో ఏ గంటకు వాడు బాగుపడసాగనని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు. యేసయ్య చెప్పింది ఏ గంటకంట? నిన్న 1 గంటకు. ఈయన నడిచి వెళ్ళేసరికి ఆడ నడిచి వచ్చేసరికి తెల్లారిపోయింది. తెల్లవారు నడకే తెల్లారిపోయింది, మరుసటి రోజు అయిపోయింది అనమాట. అందుకే ఆయన ఈ వీరు కలిసేసరికి మరుసటి రోజు అయిపోయింది కనుక ఆయన మీకు ఏ సమయానికి చెప్పాడు, ఏ సమయానికి మరి నా కుమారుడు బాగుపడ్డాడు అంటే నిన్న 1 గంటకు సమయం చెప్పారు. అయితే
అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. చూసారా, నిన్న 1 గంటకే. అయితే ఆ బాలుడు, ఆ కుమారుడు దేని వలన చావడానికి సిద్ధమైపోయాడు అంటే జ్వరం ఒకళ్ళని చంపేస్తుందా? ఇది వరకు సరైన వైద్యం ఉండేది కాదు కాబట్టి ఇప్పుడంటే ఇలా జ్వరం రాక మనకు జ్వరం తగులుతుందనేసరికి డోలో 650 తీసుకుని వేసేసుకుంటున్నాం కదా, పారాసెటమాల్ తీసుకుని వేసేసుకుంటాం. కొంచెం ఏమన్నా నలత అనిపించిందా మింగేస్తూ ఉంటాం. కనుక మరి అలాంటి పరిస్థితుల్లో సరైనటువంటి వైద్యం లేక డయేరియా అని ఇలా వాంతులు, విరోచనాలు అన్నీ కూడా ఇది వరకు అంటువ్యాధులు అనమాట. ఆ వ్యాధులతో చాలామంది సరైన వైద్యం లేక ఇప్పుడు అన్నీ కనిపెట్టేశారు, కానీ సరైన వైద్యం లేక చనిపోతూ ఉండేవారు. మరి సీతానగరం నుంచి ఒక ఆమె రాజులు వచ్చేవారు. 8 సంవత్సరాల నుంచి జ్వరం అంటున్నాము. 8 సంవత్సరాల నుంచి జ్వరంతో బాధపడేదంట. మనిషి ఇలాగ అయిపోయింది, చాలా సన్నగా అయిపోయింది. అయితే ఆమెకు ఆ జ్వరం ఎన్ని ట్యాబ్లెట్లు మింగినా జ్వరమే తగ్గట్లేదు. ఎప్పుడు కూడా 101, 102 ఉండేది. ఎప్పుడు థర్మోమీటర్ పెట్టి చూసుకున్నా అంతే ఉండేదంట. మరి ఏంటో ఆమెకు కారణం ఏంటో ఏమా. అయితే ఆమె వచ్చింది అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యా నా పరిస్థితి ఎలా ఉంది అని చెప్పగా అప్పుడు అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి మోకరింప చేస్తే ఆమెలో ఉన్న దయ్యాలు చెప్తున్నాయి, మేము 3 ఉరి వేసుకుని చనిపోయాం. వాళ్ళ ఇంట్లో మనుషులే ఎందుకని. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మేననుడు ఎవరో మొత్తం మీద ఒక ఆమె 3 ఉరి వేసుకుని చనిపోయాం. కనుక ఈమెను పట్టుకున్నాం, మాకు అంటే బెంతెరక్క ఈమెను పట్టుకున్నాం, కనుక జ్వరం అలాగే వస్తుంది అంటున్నాయి. అంటే అప్పుడు వాటిని బంధించి అయ్యగారు తైలం రాసుకోమని ఇవ్వగా మరి ఆమెలో ఉన్నటువంటి దురాత్మలు చెప్పినటువంటి ఆ మాటలను బట్టి ఆమె ఎంతగానో చాలామంది ఆశ్చర్యపోయారు అనమాట. ఏంటి ఆ దురాత్మలే అలాగ జ్వరం పెడతాయా అంటే కొన్ని సందర్భాలను బట్టి మనకు బలహీనతలు పెడతా ఉంటాయి. అయితే ఆమెను ఆ మోకరింప చేసిన ఆ రాత్రి నుంచే శుభ్రంగా పడుకునేదంట. ఇంకా జ్వరం అనేటువంటిది ఆమె జీవితంలో రాలేదు ఎప్పుడు కూడా. ఇప్పటికి ఇంకా అప్పుడప్పుడు మరి మన చాలా అలవాటు ఏంటి, స్వస్థపడిన తర్వాత మానేయాలి కదా. మన అలవాటు ఏంటి, స్వస్థత వచ్చిన తర్వాత మళ్ళీ కనపడకూడదు. కనుక ఆమెకంటే వాళ్ళ భర్త రానివ్వడు బయటికి. కనుక మరి ఆమె ఇప్పటికి ఇంకా మరి అయ్యగారికి ఫోన్ చేసి ఏదో తెలియకుండా ప్రార్థన చేయించుకుంటూ ఉంటుంది అన్నది. కనుక దేవుని ప్రిస్వ అంటే కొవ్వూరు రాజుగారు బంధువులు అనమాట. కనుక దేవుని విశ్వాసులరా, జ్వరము అనేటువంటిది చావడానికి సిద్ధపరిచేస్తుందంట కొంతమందిని. అలాగే అది సాతాను సంబంధమైనటువంటి కార్యము కనుక యేసయ్య అక్కడ ప్రార్థన చేయగానే ఎక్కడో పడుకుని ఉన్నటువంటి ఆ కుమారులో ఉన్నటువంటి ఆ జ్వరం అనేటువంటి దెయ్యం బయటకు వెళ్ళిపోయిందంట యేసయ్య ఎక్కడ ప్రార్థన చేస్తే. కనుక దేవుని విశ్వాసులారా, ఇక నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకునేను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యోదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. అంటే యేసు ప్రభు వారు ఇంకా మొదటి సేవ ప్రారంభంలో ఉండగానే ఇంత గొప్ప నీళ్లను ద్రాక్షరసముగా మార్చాడు. అంతకుముందే ఆ విషయమే ఆ యోదయ కానా ప్రదేశంలో అంతా కూడా తెలిసిపోయింది. అప్పుడు వారందరూ కూడా యేసయ్యను నమ్మి యేసయ్యను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కనుక ఎంతో గొప్ప గొప్ప వ్యాధులు మన సాల్లో చనిపోయేటట్టు వారిని ఇక్కడ పడుకోబెడితే మరి అయ్యగారు ప్రార్థన చేయగా తైలం వేయగా చనిపోయేటువంటి పరిస్థితుల్లో తీసుకుని వచ్చి అక్కడ పడుకోబెడుతున్నారు. కనుక మరణము నుండి లేవనెత్తువాడు ఎవరంట? ఆయనే. గనుక నమ్మాలి. మీరు ఆయన చెప్పిన మాటను వెంటనే నమ్మి ఇంకా మరలా వెనక్కి తిరగలేదు. అయ్యా నిజంగా బతుకుతాడా అనలేదంట.
మన తెలివైన వారం కదా మనం అడుగుతాం, నిజంగా బతుకుతాడా అని అడిగాడు ఆయన? అడగలేదు. విశ్వాసములో ఆయన మరి బలపడ్డాడు కనుక, అదే కాకుండా యేసయ్య మాటకు అంత అధికారి, ప్రధాని లాంటి మోడీ గారు లాంటి ఆయన మరి యేసయ్యకు లోబడము ఎంతో ధన్యత. ఆయన జీవితంలో మరి గొప్ప ఆశీర్వాదము కనుక మనమును అలాగను నమ్మినట్లయితే మరి వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మరి శోధనలో పడిపోవడం కాదు, కానీ ఆయన మనతో చెప్పినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని నమ్మాలి. ప్రతి ఒక్క వాగ్దానాన్ని అతడు నాకు మొరపెట్టుచున్నాడు కనుక నేను అతనికి ఉత్తరం ఇస్తాను, నేను అతన్ని విడిపిస్తాను, అతని గొప్ప చేస్తాను అని యేసయ్య ఎంతో నిశ్చయముగా మనకు వాగ్దానం ఇచ్చాడు కనుక ఈ 91వ కీర్తనలో మరి రాసి ఉంచాడు కనుక అలాంటి వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేసి ఆయన దగ్గర నుంచి ప్రతిఫలము పొందుకునేటువంటి ధన్యత, భాగ్యము ప్రభు మనలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన. మహామహిమ కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నా. నీ సన్నిధిలో నీతో సహవాసము చేయడానికి మమ్మందరినీ నీ పాద సాన్నిధ్యములోనికి, నీ పాద సన్నిధిలోనికి నడిపించుకొని ఉన్న తండ్రి నీకే స్తోత్రములు. నీవు నా యొద్దకు రా, నేను నీ యొద్దకు వస్తాను అన్నావు. మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నామయ్యా. నీ సన్నిధిలో నీతో సహవాసము చేయడానికి ఆ దినాన మోషే గారిని సీనాయి కొండ మీదకి పిలిచిన తండ్రి, 40 దినములు ఆయన నీతో సహవాసము చేశారు. మేము కూడా నీ సన్నిధిలో సహవాసము చేసే భాగ్యము మా అందరకు దయచేయండి. 40 దినములు మోషే గారిని సన్నిధిలో ఉండగా ఆయన ముఖము ప్రకాశించి ఉన్నది. ప్రభువా నాయనా, నీలో ఉన్న ప్రకాశత మోషే గారిలో ఉంచావు. అలానే నీ సన్నిధిలో ఉన్న మమ్మందరినీ దీవించి యేసయ్యా, నీలో ఉన్న ప్రకాశత మా అందరి మీద కుమ్మరింపచేసి మమ్మందరినీ ఆశీర్వదించండి. ప్రభువానికి స్తోత్రం. మమ్మందరినీ దీవించండి. ప్రభువానికి స్తోత్రములు. నైనా నీ హస్తమును చాచి ప్రతి వానికి స్వస్థత కలగచేయండి. ప్రభువా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని వాగ్దానము చేసిన యేసయ్యా, ప్రతి వానికి నీవు స్వస్థత కలగచేయండి. అలానే తండ్రి నాయనా, ఉద్యోగములు లేక అందరూ వచ్చి ఉన్నారు, ఉద్యోగము దయచి. వివాహములు కాక అందరూ బాధపడుతున్నారు, మంచి జతలను ఏర్పాటు చేయండి. అలానే ఇదిగో ప్రభా, గృహములు లేక అందరూ బాధపడుతున్నారు, చక్కటి గృహములను నీవు ఏర్పాటు చేయండి. ప్రభా, ఈ వర్షముల వలన, తుఫాను వలన నాయనా ఎవరికి ఎటువంటి హాని ఆటంకము లేకుండా నీ కృపను తోడుగా ఉంచండి. యేసయ్యా నీకే స్తోత్రములు. యేసయ్యా, ప్రతి వారు ఇదిగో జ్వరము, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు ఇటువంటి వ్యాధులతో బాధపడుచున్నగా ప్రతి బిడ్డను నీవు స్వస్థపరచన్నయ్యా. వందనములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. అలానే తండ్రి నాయనా, నిబుడైన వారందరూ నీ వైపు తేరి చూచుచుండగా సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే సహాయం కలని వాగ్దానము చేసిన యేసయ్యా, నీవే మా అందరకు సహాయం వచ్చేయండి. ప్రభువానికి స్తోత్రములు. అలానే తండ్రి, గృహములలో సమాధానము లేక, బిడ్డల్లో సమాధానము లేక, భార్యాభర్తల్లో సమాధానము లేక
ఎన్ని గృహములున్నవో సమాధానము దయచేయండి ప్రభా. స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం నాయనా. నేను సమాధానకర్తనని వాగ్దానము చేసిన యేసయ్యా, ప్రతి వానికి సమాధానం కలగచ్చు. అలానే తండ్రి, నిబడిన వారందరూ వారికి నీవు చేసిన మేళ్లను బట్టి, వారికి నీవు ఇచ్చిన స్వస్థతను బట్టి వారు నీకు కానుకల సమర్పణ చేస్తుండగా నీవే దీవించమని అడుగుతున్నాం తండ్రి. వందనములు, స్తోత్రములు. ఏబేలు యొక్క కానుకను అంగీకరించిన యేసయ్యా, మా అందరి కానుకలను మీరే అంగీకరించి నీవే మాకు ఫలమును దయచేయమని ఆకాశము వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారమైన దేవుళ్ళు మా అందరి మీద కుమ్మరింపచేయమని అడుగుతున్నాము తండ్రి. నీకే స్తోత్రములు. అలానే ఈ మోషే గారి ఉపవాసములలో పాల్గొంటున్నా ప్రతి వారిని దీవించండి. ఉపవాసములు చేస్తున్న వారందరినీ దీవించి నాయనా, ఈ 40 దినములు నీ సన్నిధిలో ఈ వ్రత దినములు చేయిస్తుండగా మా అందరినీ ఆశీర్వదించమని అడుగుతున్నాము. ఎవరికి ఎటువంటి హాని ఆటంకములు లేకుండా నీ కృపను తోడుగా ఉంచండి. కోటి చిక్కులతో బాధపడుతున్న వారికి నీ కోటి చిక్కులను కలిగించండి నాయనా. నీకే స్తోత్రములు. బిడ్డలు లేకుండా అందరూ బాధపడుతున్నారు, సంతానము కలగచ్చేయండి ప్రభా. నీకే స్తోత్రములు. ఇలానా తండ్రి, అనేక విధములైన అవసరముల చేత ఎందరైతే బాధపడుతున్నారో అవసరతలు అన్నిటినీ నీవే తీర్చి బలపరిచి మేలు కలగచేయమని, ప్రతి బిడ్డను దీవించి మేలు కలుగచేసి ఆశీర్వాదం కుమ్మరింపచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మనదనాహారును మాకు దయచేయండి. మెలపరాలు చేసిన క్షమించిన ప్రకారం క్షమించాలి. మమ్మల్ని శోధన నుండి తెకాకి నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరత్నమునకు అపవాది క్రియలకలై, ప్రవేశరత్నమునకు అపవాది క్రియలకలై, ప్రవేశరత్నమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసము, నీతిమంతుడి ఆశీర్వాదం, చేసిన సర్వాంశములకు జరగబో కార్యములు కూడి వచ్చినప్పుడైన వారందరికీ ఆయన కృపా తోడేంటి నడిపించును గాక. ఆమేన్.